కుంభరాశి వారికి వృత్తి ఉద్యోగ వ్యాపార రీత్యా అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి. కొన్ని సాహసోపేతమైనటువంటి నిర్ణయాలను మళ్ళీ చేయడానికి ఎంతగానో ఆలోచిస్తుంటారు. క్రితం ఒకసారి చేశాము, మనం నష్టపోయాము, సుస్పష్టంగా నష్టం కనిపిస్తోంది, అప్పు కొండలాగా మారింది, మునిపేదో రాళ్లలాగా ఉన్నది ఇప్పుడు పెద్ద కొండలాగా మారింది. కంటికి కనిపిస్తున్నప్పుడు మళ్ళీ అదే ఆలోచన ఎలా చేయాలి, అది సమంజసం కాదు, అది కరెక్ట్ కాదు, ఇది గ్రహించి వెళ్ళగండి. ఏదైతే మునుపు తీసుకున్నటువంటి ఆలోచనల కారణంగా, నిర్ణయాల కారణంగా తప్పులు జరిగాయో, అవి కనిపిస్తున్నాయో, వాటి ద్వారా మీరు తొందరగా గుణపాఠమో లేదా పాఠము నేర్చుకొని సవరణ చేసుకొని సరిదిద్దుకోగలిగితే మంచి అంశాలు అనేవి ఏర్పడతాయి. ప్రత్యేకంగా కొంచెం ఈ రాశి వారికి ఏం చెయ్యాలో తోచకపోవడము, ఎవరి సలహాలు తీసుకోవాలో తెలియకపోవడము, ఈ అంశాలతో ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. జన్మజాతకాన్ని చెక్ చేసుకొని ఆ విధంగా నిర్ణయం తీసుకుంటే సర్వదా శ్రేయస్కరం. కానీ రిపీట్ మాత్రం చెయ్యొద్దు. ఇతర అంశాల రీత్యా మంచి గట్టి ప్రయత్నం చేయండి, బాగుంటుంది. అప్పుడు ఒకళ్ళకి డబ్బులు ఇచ్చి వేరే వాళ్ళ పేరు మీద వ్యాపారం పెట్టి మనం మోసపోయాము. ఇప్పుడు మళ్ళీ డబ్బులు ఉన్నాయి, మళ్ళీ వ్యాపారం చేద్దాం అనుకుంటున్నాం, ఇప్పుడు మీ పేరు మీద చెయ్యండి. ఇది మార్చవలసినటువంటి విషయం. ఇది ఎగ్జాంపుల్ గా చెప్పాను. ఇలానే మార్పులు చేసుకుంటే తద్వారా మీకు మంచిది. ఆరోగ్య విషయాలలో తగు జాగ్రత్తలు అవసరం. కుటుంబ పరమైనటువంటి అంశాలలో మంచి పురోగతిని సాధించగలుగుతారు. ఇంక్రిమెంట్స్ కోసము, గుర్తింపు కోసం చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో అనుకూలమైన మార్పులు ఉంటాయి. ప్రజా శ్రేయస్సు కోరి కొన్ని నూతన ఆలోచనలు, అవేర్నెస్ క్యాంపెయిన్స్ కావచ్చు, పోరాటాలు కావచ్చు, చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. లాయర్ వృత్తిలో ఉన్న వారికి, సంఘ సేవ కార్యక్రమాలు నడిపే యాక్టివిస్టులకి కాలం కలిసి వస్తుంది. మంచి ప్రయోజనాలని, ప్రజాదరణని పొందగలుగుతారు. మీ ఇన్స్టిట్యూట్స్ కి సంబంధించి, ఎన్జిఓస్ కి సంబంధించి ఏదైతే విరాళాల కోసం మీరు చేసే ప్రయత్నాలు ఉన్నాయో అవన్నీ కూడా సానుకూలపడతాయి. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసొచ్చే రంగు తెలుపు, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 5.